మిట్టు అరటి పండ్లు. ఒక అడవిలో ఒక కోతి పిల్ల ఉండేది. దాని పేరు మిట్టు. అది వాళ్ళ అమ్మకి గారాల పట్టి. అమ్మంటే కూడా మిట్టుకి ఎంతో ఇష్టం. మిగతా పిల్లల్లా కాకుండా ఎప్పుడూ అమ్మనే అట్టి పెట్టుకొని ఉండేది. ఆ రోజు ఏకాదశి. మిట్టు అమ్మ ఉపవాసం ఉంది. ఆ రోజంతా ఏమీ తినకుండా శివాలయం దగ్గర చెట్టు మీద ఎంతో భక్తిగా కూర్చుంది. మరి మిట్టు వాళ్ళ అమ్మకు సాయంత్రం పూజకు పండ్లు కావాలిగా. అందుకే మిట్టు తన నేస్తాలతో కలిసి అరటి తోటకి వెళ్ళింది. మిట్టు నేస్తాలు ఆ చెట్టు మీద నుండి ఈ చెట్టు మీదికి గెంతసాగాయి. మిట్టు వాళ్ళు ఆటలతో సంబంధం లేకుండా తోటంతా తిరిగి బాగా పండిన ఒక అరటి గెలను ఎంపిక చేసుకుంది. ఆ పండ్లయితే బాగుంటాయి అనుకుని ఆ గెలను విరుచుకుంది. కానీ దాన్ని మోయలేక గెలతో పాటు దబున నేల మీద పడిపోయింది మిట్టు. అది చూసి నేస్తాలు పక్కున నవ్వాయి. మరి అంత అత్యాశ పనికిరాదోయ్ అంటూ ఆట పట్టించాయి. నిజంగానే మిట్టుకు ఆ గెలని ఎత్తడం చేత కాలేదు. అయినా దాని అమ్మ కోసం తీసుకుపోవాలి ఎలా? దానికి ఓ ఉపాయం తట్టింది. వీటిలో కొన్ని తినేస్తే అప్పుడు బరువు తగ్గుతుంది అనుకుంది. పైగా మిట్టుకి చాలా ఆకలి కూడా వేస్తుంది. నెమ్మదిగా గెల నుండి పండ్లను తీసుకొని తినడం మొదలుపెట్టింది. ఇంతలో ఒక పెద్ద శబ్దం ఒకటి వినబడింది. అది వినగానే కోతులన్నీ భయంగా చెట్టు దిగాయి. బాబోయ్, పులి, పారిపోదాం అంటూ పరిగెత్తాయి. ఏం మిట్టు, లే, పరిగెత్తు, పులి కంట్లో పడితే నీ పని ఆఖరు, పారిపోతూ హెచ్చరించింది ఒక కోతి పిల్ల. మిట్టు ఆ గెల పట్టుకొని లేవబోయింది. వెంటనే క్రింద కూలబడిపోయింది. అది చూసి ఒక స్నేహితురాలు ఆ గెల వదిలేసి వచ్చేయి మిట్టు, దానితో నువ్వు పరిగెత్తలేవు అంటూ హెచ్చరించింది. అయినా సరే మిట్టుకు అమ్మ కోసం తెచ్చిన ఆ పండ్లను వదలాలని లేదు. ఇంతలో ప్రమాదం రానే వచ్చింది. పొదల్లో ఉంచి బయటకు దూకింది ఒక పెద్ద పులి. దాన్ని చూడగానే మిట్టు పై ప్రాణాలు పైకే పోయాయి. ఇక పులికి తన ఆహారం అయిపోతుంది అని నమ్మకంగా అనుకుంది. ఏం చెయ్యాలో పాలుపోని మిట్టు అమ్మని తలుచుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకుంది. మిట్టు వైపు దూసుకు వచ్చింది పులి. తన పంజాను విసరడానికి సిద్ధమవుతూ ముందుకు అడిగేసింది. దాని కాలు మిట్టు పడియేసిన అరటి పండు తొక్క పైన పడింది. అంతే, జర్రున జారి వెనక్కి పడిపోయింది. నిలదొక్కుకోవడానికి చాలా ప్రయత్నించింది పులి, కానీ నిలబడలేకపోయింది. పక్కనే ఉన్న ఒక పెద్ద గుంటలో పడిపోయింది. తలకు బలమైన గాయం తగిలి స్పృహ తప్పి పడిపోయింది పులి. ఆ చప్పుడు విని మిట్టు కళ్ళు తెరిచి చూసింది. స్పృహలోని లేని పులిని కనిపించింది. ఇక తనకు ఎలాంటి ప్రమాదం లేదని నిర్ణయించుకొని అరటి గెలలో కొన్ని పండ్లు తినేసింది. గెల బరువు తగ్గింది. దాని భుజానికి ఎత్తుకొని ఇంటి దారి పట్టింది. అరటి పండ్లను చూసి అమ్మ సంతోషించి ప్రేమగా మిట్టును హక్కున చేర్చుకుంది.